ప్రాజెక్టులతో జనం ఇక్కట్ల మాటటుంచితే నల్ల కుబేర్లపై ఉక్కుపాదం మోపేందుకు సర్కార్ తీసుకుంటున్న చర్యలకు అనూహ్య స్పందనొస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన ఈమెయిల్ కు కుప్పలు తెప్పలుగా సమాచారం వచ్చి పడుతోంది. పెద్ద నోట్లు రద్దు చేసి నల్ల కుబేర్లకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం భారీగానే బ్లాక్ మనీని స్వాధీనం చేసుకుంటోంది. మరోవైపు బ్లాక్ మనీ హోల్డర్స్ వివరాలు తెలిసిన వాళ్లు తమకు నేరుగా సమాచారం అందించాలంటూ ప్రభుత్వం ఓ ఈమెయిల్ అడ్రస్ ప్రవేశపెట్టింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈమెయిల్ అడ్రస్ కు కేవలం 72 గంటల్లోనే 4000 మెసేజ్లు అందాయి. శుక్రవారం నుంచి తీసుకొచ్చిన బ్లాక్ మనీ info@incometaks.gov మెయిల్ కు స్పందన వస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతోంది. బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్లు, ఇతర అస్పష్టమైన ఆదాయ వివరాలు కూడా ఇటు ఐటీ అధికారులు, ఇతర విచారణ ఏజెన్సీలకు భారీగా అందుతున్నాయి. డిపాజిట్లకు సంబంధించిన నివేదికల ఆధారంగా పూర్తి వివరాలు సేకరించి నల్ల కుబేరుల భరతం పట్టే దిశగా అడుగులు వేస్తోంది ఐటీ శాఖ. ఈమెయిల్కు వచ్చిన సమాచారంతో జరుగుతున్న దాడుల్లో కూడా భారీగా కొత్త, పాత కరెన్సీ నోట్లు, బంగారం బయటకొస్తోంది. ఈ కుంభకోణాల్లో బ్యాంక్ అధికారులు సైతం పట్టుబడుతున్నారు. పన్ను ఎగవేతదారులకు మరో చివరి అవకాశంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం వివరాలు తెలుపుతూ ఈ ఈమెయిల్ అడ్రస్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. బ్లాక్ మనీ హోల్డర్స్ వివరాలు తెలిసిన వాళ్లు డైరెక్ట్ గా ప్రభుత్వానికి సమాచారం అందించేలా ఈమెయిల్ ప్రవేశపెట్టారు.